ఇవాళ ఎవరో పిలిస్తే రావాల్సిన అవసరం లేదు. మన పిల్లల గురించి మనం ఇవాళ ఉద్యమాన్ని చేస్తలేము. భావితరాల మన పిల్లల గురించి మన పిల్లలు రేపు నష్టపోతురు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు రెడ్డి సామాజిక వర్గానికి మేము వ్యతిరేకం కాదు, దాన్ని అమలు చేసే విధానంలో తప్పు ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా ఎంత ఉందంటే 6.98 జనాభా ఉంది. 6.98 జనాభా ఉంటే 10% ఏ విధంగా కేసీఆర్ గారు అమలు చేస్తారు? నేను అంటున్నా ఇవాళ 10% అమలు చేస్తారు కేసీఆర్ గారు అంటే సుమారుగా 7% 7% ఎలిజిబిలిటీ ఉంటారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద అని కూడా నేను ఒకసారి అడుగుతున్నా. ఎందుకంటే మా బీసీ లీడర్లకు బుద్ధి జ్ఞానం ఉండాలి, జ్ఞానం బుద్ధి లేదని అర్థమవుతుంది. ఇలా అర్థమవుతుంది అంటే నాటువంటి యువకులు ఇలా మహిళలు కూడా ఇలా యువకులు కూడా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో అంతే బీసీ స్పృహ కలిగినటువంటి వాళ్ళు కూడా ఇలా ఉద్యమిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఉద్యమాన్ని ఇలా ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు. ఒక పార్టీ రావాలని ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒక పార్టీతోటి ఇలా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పార్టీ పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అయితే కృషి చేయడం జరిగిందో అదే విధంగా ఇలా పార్టీ వస్తేనే సాధ్యమవుతుందని కూడా 2.5 కోట్ల మంది